నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ టాక్స్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్. ఏదైతే నిన్న ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఈడీ కేటీఆర్ గారిని విచారణ జరిపింది. అందులో దాదాపు 40కి పైగా ప్రశ్నలు కేటీఆర్ గారిని అడగడం జరిగింది. మరి అందులో ఎన్నింటి వరకు ఆయన సమాధానం ఇచ్చాడో తెలియదు, కానీ మనకు వార్తాపత్రికల్లో మాత్రం ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాళ్ళు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు మనకు మరి పత్రికలలో ఇవ్వడం జరిగిందనమాట. ఆయన ఏమంటున్నారంటే, రాష్ట్రానికి అంటే మేము అధికారంలో ఉన్న టైంలో రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించాలనే ఆలోచనతో మేము ఈ ఫార్ములా ఈ అనే కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. కార్ రేస్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగింది. మొదటి దాన్ని సక్సెస్ఫుల్గానే మేము నడిపించాం, అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం. బట్ సెకండ్ దానికి వచ్చేసరికి సమయం లేకపోవడం వల్ల, సమన్వయ లోపం వల్ల మేము ఆర్బీఐ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ మేము పర్మిషన్స్ అనేవి తీసుకోలేకపోయినాం. కానీ మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, అది అబద్ధం, మేము ఎలాంటి మనీ లాండరింగ్ అనేది మేము చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజల్లో నమ్మకం అనేది కంప్లీట్గా అనేది రావడం లేదన్నమాట. ఎందుకనంటే ఒక నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా ఏం జరగందే ఇంత పెద్ద కేసులు పెట్టేసి, ఎందుకంటే మీరు నార్మల్గా సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి, మీరు సాక్షాత్తు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారి పుత్రుడు కాబట్టి ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేయరు కదా అని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుకుంటారు. నిన్న జరిగినటువంటి ఈడీ విచారణలో ఫెమా ఉల్లంఘనలపైన, అలాగే నిధుల మళ్లింపులపైన నిన్న ప్రశ్నలు అడగడం జరిగింది. వాటిపైన మరొక కేసు కూడా కేటీఆర్ గారి పైన నమోదు చేయడం అనేది జరిగింది. చూసుకుంటే ఈరోజు పత్రికల్లో కొంచెం న్యూస్ వచ్చింది. అది ఏంటంటే ఒకసారి చూద్దాం, 1 సెకండ్. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతోనే మేము ఫార్ములా ఈ అనేటటువంటి కంపెనీని మన క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇన్వైట్ చేయడం జరిగింది. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ అవకాశం అనేది చాలా కొద్ది సిటీస్కి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మేము డబ్బులు చెల్లించాలని ఆదేశం ఇచ్చాం, కానీ ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాల్సింది, కరెక్ట్గా చేయాల్సింది మాత్రం అధికారులే కదా, వాళ్ళ తప్ప ఏం జరిగింది అనేది దానిపైన కూడా కేటీఆర్ గారు మాట్లాడడం అనేది జరిగింది. అలాగే చూసుకుంటే ఇక్కడ రెండో కేసు నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు మాత్రమే మేము తీసుకోలేకపోయినాం. ఎందుకు అనంటే ఈడీ అధికారులకు కేటీఆర్ చెప్పిన ఈ సమయం మించిపోతుండడంతో ఎవరైతే ఫార్ములా ఈ అనే కంపెనీ వాళ్ళు ఆ యొక్క రేస్ని కండక్ట్ చేయడానికి సమయం మించిపోతుంది అనే ఒక ఆలోచనతో ఆర్బీఐ దగ్గర కావచ్చు, మేము ఇక్కడ కూడా పర్మిషన్స్ అనేది తీసుకోకుండా మేఘాల మీద దేశం కాని దేశానికి డబ్బులు మళ్లించాల్సి వచ్చింది. అది మన యొక్క హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కేటీఆర్ గారు మనకు చెప్తున్నారు. ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నేను అబద్ధం చెప్పానని, అక్రమాలు చేశానని, నేను చేశానా లేదా అని లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించి నా నుంచి నిజాలు రాబట్టుకొని నా నిజాయితీని మీరే ప్రజలకు చెప్పండి అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఇష్టమైనటువంటి జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి నాకు ఈ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించండి, మీ కంటి ముందే నేను నిజాయితీపరుడుగా బయటికి వెళ్తానో లేదో చూద్దాం అన్నట్టుగా ఆయన సవాల్ విసరడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట. అయితే చూసుకుంటే ఇక్కడ ఈ అక్రమం అనేది జరిగిందా లేదా అనేది కోర్టు విచారణలో నిజంగా వాళ్ళు అడిగినటువంటి ఆ 40 ప్రశ్నలు పైగా ఈడీ 40 క్వశ్చన్స్ పైన అడిగింది, ఏసీబీ 80 క్వశ్చన్స్ పైన అడగడం అనేది జరిగింది. వాటికి నిజంగా ఉన్నట్టుగా సమాధానం చెప్తే మంచి చెడు అనేది మనకు తొందరగానే తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉంటే మాత్రం ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది మనం చూడాల్సినటువంటి విషయం అన్నమాట. ఎక్కడ చూసినా మరి దోచుకున్నారు, దాచుకున్నారు అనేటటువంటి రాజకీయాలే తయారైనవి తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మరి మేము ఇంత చేసాం కావాలంటే పదండి చూపెడతాం, మేము ప్రజలకు అది చేసాం, ప్రజలకు ఇది చేసాం అని చెప్పి ప్రజల గురించి మాత్రమే మాట్లాడి, ప్రజల గురించి మాత్రమే కొట్లాడేటటువంటి రాజకీయాలు మరి చూడాలని చాలా కోరికగా ఉంది. కానీ ఈ జన్మకు అది నెరవేరేటట్టు కనిపించట్లేదు. కానీ అడగకపోతే మాత్రం అన్యాయానికి బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ యొక్క వార్తల్ని అప్డేట్స్ ఇది కేటీఆర్కి సంబంధించిందే కాకుండా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి ముఖ్యమైన విషయం పైన మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ రంజిత్ టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.